ఈరోజు దేవుడు మానవుల్ని విత్తనాలతో పోలుస్తున్నాడు. ఈ విత్తనాల గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఏ యొక్క విత్తనమైనా సరే అది గోధుమ గింజ అయితే గోధుమ మొక్క వస్తుంది. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం, దేవుని పిల్లారా, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం దానికి ఇవ్వడం లేదు. మనం ఏం విత్తుతామంట? భూమిలోకి ఒక ఒట్టి గింజను విత్తుతాం. ఈ ఒట్టి గింజ ఒక గోధుమ గింజను విత్తితే ఆ గోధుమ గింజ ఏమవుతుంది? మొలకగా వస్తుంది, మొలక మొక్క అవుతుంది. మనకు కావలసినవన్నీ కూడా ఎన్నో గోధుమలను అవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏది నువ్వు ఆలోచించినా సరే ప్రతి ఒక్క విత్తనం కూడా తన పని చేసుకుపోతుంది. గోధుమ గింజ బియ్యపు గింజలు కాయడం ఎక్కడని చూసారా? కాయదు. అలాగే వరి గోధుమ గింజలు కాయడం చూసారా? కాయదు. ఈ యొక్క ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది అదని అది ఇదని ఏవేవో చూపిస్తున్నారండి. అవేమో నమ్మకండి. శాస్త్రం ఏమి చెబుతుందో దాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేయండి, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ అవివేకి, నువ్వు ఏ గింజను విత్తుతావో ఆ మొక్కే బయటకు వస్తుంది. ఈ యొక్క విషయం నీకు తెలియదా అని అడుగుతున్నాడు దేవుడు. ఈ యొక్క చిన్న విషయం నీకు తెలీదా? నువ్వు ఏ గింజనైతే విత్తుతావో ఆ మొక్కే వస్తుంది. అలాగే మానవుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అదే 15వ అధ్యాయము 42వ వచనం, దేవుని పిల్లారా, 15వ అధ్యాయము, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము ఎలా విత్తబడుతుందంటే భూమిలోకి క్షయమైనది. క్షయమై అంటే ఇంకా దీనికి ఏమీ లేదు, చచ్చిపోయిన తర్వాతే కదండి. మట్టిలో పూడుస్తారు ఈ మానవ ప్రపంచం. బ్రతికున్నోడిని పూడుస్తారా? పూడుద్దామన్నా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. చనిపోయినదే క్షయము, జీవము లేనిదే క్షయము. ఈ క్షయమైన శరీరాన్ని విత్తితేనంట అక్షయమైన శరీరముతోటి ఒక మొక్క వస్తుందంట బయటికి. తెలిసే విషయం? క్షయమైన నీవు మట్టిలోకి పోయిన తర్వాతే అక్షయమైనటువంటి రూపాన్ని ధరించుకుంటావు. ఓ అవివేకి అన్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క జీవిత కాలానికి కావలసిన దాని గురించి పరుగులు పెడతారు. కానీ ఈ యొక్క జీవితం అయిపోయిన తర్వాత నేను మట్టిలోకి విత్తనముగా వెళుతున్నానే, నాలో నుంచి ఏ మొక్క వస్తుందని ఏ రోజున ఆలోచిస్తున్నారా? దేవుడు అందుకే అంటాడు, మనుషులు కూడా విత్తనాలతో పోలుస్తున్నాడు ఆయన. క్షయమైనది విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఎలా అంటే మట్టిలోకి వెళ్తుంది, ఇంకా ఈ శరీరంతో మాకు పని లేదు, ఈ శరీరం మాకు అవసరం లేదు. నా భర్తే నా ఒంటి నిండా బంగారం ఇచ్చాడు, నాకు ఒక 5 అంతస్తులు ఇల్లు ఇచ్చాడు, నాకు ఒక మంచి కారు ఇచ్చాడు, మంచి పరపతి ఇచ్చాడు. నా భర్త వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకున్న భార్య కూడా తన భర్త ఎప్పుడైతే క్షయమైపోతాడో అది పనికి రానిదిగా విడిచిపెట్టేస్తుందంట. అలాగే ఒక భార్య అయినా సరే అంతే, ఒక భర్త అయినా అంతే, పిల్లలైనా అంతే, ఎవరైనా అంతే. దేవుడు చెప్తున్నాడు, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. నీ విత్తనం ఎలా ఉంటుందంట?
ప్రకృతి సంబంధమైనదిగా మన్నైనది మరలా మంటిలోకి పోవాలని తెలిసి మంటిలో పూడ్చేసిన నిన్ను తర్వాత దేవుడిచ్చిన రూపం ఏంటో తెలుసా? క్షయమైన ఈ శరీరానికి అక్షయమైన శరీరాన్ని ఇస్తాడంట దేవుని పిల్లారా. తెలుసా మీకు ఈ విషయం? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. ఆత్మ సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ కనిపించదు. ఆత్మ కనబడితే నా ఆత్మ ఎలా ఉంటుందని 100 మందికి నువ్వు చెప్పుకోవచ్చు, కానీ నీలో ఉన్న ఆత్మ నీకే కనబడదంటే దేవుడు ఎంత మరుగుపరిచి నీలో ఉంచాడు ఒకసారి ఆలోచించి. అన్నిటినీ కనుగొన్న మానవుడు తన ఆత్మను ఎందుకు కనుగొనలేకపోతున్నాడు? ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తము. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే నువ్వు ఎన్ని ఎడిటింగ్లు చేసి ఆత్మ ఎలా వెళుతుంది, ఆత్మ ఎలా లేస్తుంది, ఆత్మ సంచరిస్తుంది. నేను రాత్రి వెళుతుంటే ఒక ఆత్మ నన్ను లిఫ్ట్ అడిగింది, ఒక ఆత్మ నన్ను భయపెట్టింది. ఎన్నో విధాలుగా చెప్పుకుంటున్న నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఎప్పుడైతే ఈ యొక్క అక్షయమైన శరీరాన్ని విడిచిపెడతావో నీకు అక్షయమైన శరీరం ఇస్తాను, అది కూడా నీకు కనబడదు. అక్షయమైనవి కనబడవు, క్షయమైన పదార్థాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఈ అక్షయమైన శరీరము దేవుడు మానవునికి ఇస్తానని చెప్తున్నాడు దేవుని పిల్లలారా. కానీ ఈరోజు ఎందరికీ ఈ విషయం తెలిసి చెప్పండి, ఎందరికీ ఈ యొక్క విషయం తెలిసి చెప్పండి. 46వ వచనం, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. అందుకే నీకు తెలియదు. మొదట ఏది కలుగుతుంది? తల్లి గర్భంలో నుంచి ఏం పుడుతుందండి? శరీరం పుడుతుంది. ఈ తల్లి గర్భంలో నుంచి శరీరం పుట్టడం చేత మనకి శరీరమే కనబడుతుంది. అందుకే మనకి లోపల ఉన్న ఆత్మ అంటే ఏంటో తెలీదు. దేవుడు చెప్తున్న మాట, మొదట శరీరం రావడం బట్టి తర్వాత ఏమొస్తుందో నీకు తెలీదు. అది నీకు నేనే చెప్పాలి. అది నువ్వు తెలుసుకుంటే నీ జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ యొక్క సృష్టిని చూస్తే చాలు నేనంటే ఏంటో నీకు అర్థమవుతుందని చెప్పినప్పటికీ మనం ప్రతిరోజు ఒక గ్లాసుడు బియ్యం, కేజీ బియ్యం కడిగి 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 గంజి పారేసి ఆ బియ్యం వండుతున్నాం. కానీ ఆ బియ్యపు గింజ గురించి కానీ ఒక్కసారి ఆలోచిస్తే, ఒక గింజని నాటితే 100 గింజలు ఎలా వస్తున్నాయి పైకి? ఈ సృష్టిలో ఉన్న ఒక గింజకే దేవుడు పని అప్పు చెప్పేటప్పుడు మానవ అవతారాన్ని పొందుకొని ఈ భూమి మీదకి వచ్చిన నాకు దేవుడు పని అప్పగించడా? ఖచ్చితంగా దేవుడు నాకు పని అప్పగించే ఉంటాడు. ఆ పని ఏంటి నేను తెలుసుకోవాలి అన్న చింత అప్పుడు మనకు కలుగుతుంది, అన్న జ్ఞానం అప్పుడు మనకి బయలుపరచబడుతుంది దేవుని బిడ్డలారా. కానీ ఈ చింత ఎవరికీ లేదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. నువ్వు ఈ భూమి మీద ఏదో ఒక రోజున కనుమూసేస్తావు, తర్వాత నీకు మరో పని ఉంది. మరో పని ఉందండి. పని లేదనుకోక, నా శరీరం క్షీణించిపోతుంది, నా రక్తం హీనత వచ్చింది, నా వయసు ఉడిగిపోయింది, ఇంక నేను దేనికి పనికిరాను, ఒకరు ఎత్తితేనే తప్ప నేను లేవనేనని నువ్వు అక్కడితో ఈ జీవితం అయిపోయిందని భ్రమలో బ్రతుకుతున్నావు. దేవుడు చెప్తున్న మాట, ఈ శరీరం పని అయిపోయిన తర్వాత మరొక పని మనకు ఉందంటే అండి, ఈ మానవులకు మరో పని ఉంది. ఇది తెలియక చాలామంది ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎలా సంపాదించుకుందామా, ఎలా అనుభవిద్దామా అనుకుని తన జీవితాన్ని ఈ యొక్క క్షయమైన వాటి కొరకు నాశనం చేసి పారేస్తున్నాడు. కానీ ఇది సత్యం కాదు. దేవుడు చెప్తున్న మాట అదే. ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనదే తర్వాత వచ్చిందండి. 49వ వచనము, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము.
మనం ఎలాగైతే ఈ మట్టిలో నుంచి వచ్చేటప్పుడు మా అమ్మలాగున్నావు, మా నాన్నలాగున్నావు, నా మనవళ్ళలాగున్నావు ముద్దులాడేస్తుంటారు ముసలోళ్ళు అయితే. అదే పెద్దవాళ్ళు అయితే నా కూతురులాగే పుట్టేశాడండి, అదృష్టవంతుడండి. ఎలాగైతే ఈ పోలికలన్నీ కూడా నువ్వు గమనించగలుగుతున్నావో, నువ్వు చనిపోయిన తర్వాత, ఈ శరీరం క్షయమైపోయిన తర్వాత దేవుని పోలిక నువ్వు ధరిస్తావంట. దేవుని పోలిక నీకు వస్తుందని వాక్యం చెప్తుందో దేవుని పిల్లారా. క్షయమైనది మొదట పుట్టింది కనుక ఏ ఒక్కరు కూడా అక్షయమైన దాని గురించి ఆలోచించలేకపోతున్నారు. అక్షయమైనది చెప్పేవారు ఎక్కడున్నారు చెప్పండి? క్షయమైన వాటి కొరకే బోధనలేండి ఈరోజు, క్షయమైన వాటి కొరకే ప్రార్థనలు, క్షయమైన వాటి గురించి ఉపవాసాలు, క్షయమైన వాటి గురించే ప్రతి క్షణము కన్నీళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ క్షయమైన వాది నీకు ఒక యాత్రా జీవితం. ఈ యాత్రా జీవితంలో ఎన్నో శిక్షణలు ఉంటాయి. ప్రతి ఒక్క శిక్షణ కూడా నువ్వు ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కరువుని ఎదిరించి వెళ్ళాలి, ధనమును ఎదిరించి వెళ్ళాలి, సుఖమును ఎదిరించి వెళ్ళాలి, కష్టమును ఎదిరించి వెళ్ళాలి. ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు జయించి వెళితేనే నీకు అక్షయమైన దేహం ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఊరికినే మానవులను భూమి మీదకి పంపించలేదు. అందుకే దేవుడు చెబుతూ మానవుల్ని విత్తనములతో పోలుస్తూ లోకాసు వార్త 8వ అధ్యాయం అండి, లోకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనము. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకుని పోవును. విత్తనం ఎవరండి? విత్తనం ఎవరు? వాక్యము, దేవుని వాక్యం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏ విధంగా చెప్తున్నాడంటే, నేను కొన్ని విత్తనాలు జల్లాను, అందులో ఆ విత్తనాలు కొన్ని ఫలించాయి, కొన్ని రోడ్డు పక్కన పడడం వలన అవి పక్షులు తిని వెతికిపోయి. అధ్యాయం అంతా మీరు చదువుకుంటే దాని గురించి వివరణ ఉంటుందని దేవుని పిల్లరా. ఇక్కడ 11వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారు హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఈ యొక్క మనుషులకి దేవుని యొక్క ఈ మాట చెప్పారండి. చెబితే కొందరు ఫలిస్తాయి, కొందరు ఫలించవు. మరో జీవితం ఆత్మ కొరకు నువ్వు ఇక్కడే సిద్ధం చేసుకోవాలి ఈ బ్రతుకులోనే అంటే, చూసి వచ్చాడా, ఆ మాట నిజమేనా, అవసరమా అనుకుని చాలామంది కూడా దేవుని యొక్క మాటల్ని విడిచిపెట్టేస్తారు. దేవుని యొక్క మాటల్ని భద్రంగా దాచుకోరు. మరియా తల్లి దాచుకుందండి. మరియా, నీ నుంచి ఒక దైవ కార్యం జరగబోతుంది, ఎంత ధన్యరాలను. కుమారుడు పెరుగుతున్నప్పటికీ ఏ ఒక్క మాట కూడా మర్చిపోలేదంట ఆ మరియా తల్లి. కారణమును బట్టి, సందర్భమును బట్టి ఆ యొక్క మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు బ్రతికి చూపించింది. కానీ ఈరోజు దేవుని మాటలు సంఘంలో వింటారు, బయటకు పోతే మర్చిపోతారు. ఇలాంటి వారందరూ కూడా త్రోవ పక్కన పడిన విత్తనాలు అని దేవుడు చెప్తున్నాడు. రాతి నేల నుండి వారు ఎవరనగా, వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవద్దురు. ఇలాంటి వారు ఎవరంటే, మరికొన్ని విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు ఎలాంటి వారంట, వెంటనే వాక్యం విని సత్యమైన వాక్యం చెప్పారండి, మంచి వాక్యం చెప్పారండి. ఇలాంటి వాక్యం నా జీవితంలో ఎన్నడూ వినలేదండి, అద్భుతమైంది అని చప్పట్లు కొట్టేస్తారండి, పొగిడేస్తారు, ఎత్తేస్తారు, అన్నీ చేస్తారు. పాస్టర్ గారు ఒక మాట అన్నారంటే ఇంటికి వెళ్ళి పాస్టర్ గురించే గొడవ. ఏమైంది? వాక్యం లేదు. విత్ ఇన్ సెకండ్స్లో వారి యొక్క ఆలోచన రాతి నేల. వాక్యం తెలుసు కానీ ఫలింపు లేదు. దేవుడి గురించి ఎలా జీవించాలో తెలియదు. మరి వీరు ఎలాంటి వారితో పోలుస్తున్నారంటే, రాతి నేల. వారికి వేరు లేదు, అన్నీ తెలుసు, గమనిస్తారు, ఏది సత్యమో తెలుసు, ఏది అసత్యమో తెలుసు.
ఎప్పుడు పుడతామో తెలుసు, ఎప్పుడు మరణిస్తామో తెలుసు, పరలోకం ఎలా వెళ్తామో తెలుసు, ఏమి చేస్తే వెళ్తామో తెలుసు. కానీ ఎప్పుడైతే వారు దేవుని యొక్క వాక్యానికి భిన్నమైన బోధలు, భిన్నమైన మాటలు ఎప్పుడైతే వారు మాట్లాడుకోవడం మొదలెట్టారో వీరిని కూడా దేవుడు ఒక జాబితాలో తోసేశాడు. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. శోధనలు ఎప్పుడు వస్తాయండి? మనల్ని ఎప్పుడైతే తక్కువగా చూడటం మొదలెడతారో, ఎప్పుడైతే అన్ని విషయాల్లో మనల్ని దూరంగా పెట్టడం మొదలెడతారో, ఎప్పుడైతే మనం అనుకునేది జరిగించలేకపోతామో, ఎప్పుడైతే పదే పదే నాకు ఏమీ లేదని విచారణతో, దుఃఖంతో, శోధన లోపల ఏదో తెలియలేని ఆవేదన పడతామో, ఆ కాలమునంటే వారు తొలగిపోతారంట దేవుని పిల్లారు. అటువంటి కాలమున వారు తొలగిపోతారంట. శోధన కాలమున వారు తొలగిపోవద్దురు. మొండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరు అనగా, విత్తనమును పోలిన వారు అంటే ఎవరు? విత్తనం ఎవరు? ఇక్కడ మనుషులమేండి, మనమే. వాక్యము దేవునిది, అదొక విత్తనం అయితే ఏ యొక్క విత్తనాన్ని అయితే మనం కలిగి ఉండాలో ఆ విత్తనాలైనటువంటి మానవులంట వీరెలా తొలగిపోతారంట? మొండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. 10 రూపాయలు జోబీలో ఆడితే దేవుడి దగ్గరికి రారండి. తెలుసా మీకు ఆ విషయం? లేనోడే దేవుడి దగ్గరికి వస్తాడు, ఉన్నోడు తన డంబమును చూపించుకోవడానికి వస్తాడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చాలామంది ఒక తెగ ఉన్నారు. ఆ తెగ ఎలాంటి వారంటే మొండ్ల పొదల్లో పడిన వారు. వాళ్ళు మొండ్ల పొదల్లో పడ్డారు. డబ్బనే ముళ్ళు వారిని దేవుడికి దూరం చేస్తుందంట. శ్రమలనే ముళ్ళు దేవుడికి దూరం చేస్తుంది. కుటుంబంలో ఉన్న గొడవలు, అల్లర్లు, శోధనల వల్ల దేవుడి సేవకు కూడా దూరం చేసేస్తుంది. దేవుడు చెప్తున్న మాట అండి, నా సొంత మాట కాదు ఇది. ఎవరో ఒకరి చేత దేవుడు వినిపిస్తాడు కొందరికి. దేవుడు చెప్తున్న మాట, మొండ్ల పొదల్లో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన, దేనికి ఎక్కువ విలువిస్తారంట? ఈ జానడ పొట్టకు విలువిస్తారండి. మనతో ఎంతకాలం ఉంటుందో తెలీదు మన భార్య, ఎంతకాలం ఉంటాడో తెలీదు మన భర్త. వాడికి విలువిస్తారు, ఆమెకి విలువిస్తారు, దేవుడికి విలువెవరు? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా నా కొరకు పరుగెట్టని. ఆ పరుగు, ఆ యొక్క పిలుపు మనుషులకి వినబడదు. భార్య అన్నదనుక నీకు ఎన్ని పనులున్నా దేవుడి సన్నిధి విడిచిపెట్టి అర్జెంటుగా మాంసం కూర పట్టుకొస్తా, పట్టికి రావని ఇంటి దగ్గర కూర్చుంటే దేవుడి సన్నిధి వెళ్ళిపోతాడు. జీవన శైలి, జీవన విధానం ఎవరికి నువ్వు విలువిస్తున్నావు? దేవుడికా, నరునికా? నువ్వు ఈ బ్రతుకు ఎవరికి ఎక్కువ విలువైనదిగా మార్చుకున్నావు? దేవుడికా, మనుషులకా? నీ పిల్లల కొరకు పోతావు, నీ భార్య కొరకు పోతావు, నీ భర్త కొరకు పోతావు, నీ తల్లిదండ్రుల కొరకు పోతావు. ప్రతి దాని కొరకు కూడా నువ్వు పోతున్నావే, నా కొరకు పోవా? దేవుడు అడిగేటప్పుడు ఈ మొండల పొదల్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారండి? వారికి ఉన్న డబ్బు లేదని విచారం. అందరూ బాగున్నారు, నేనెందుకు అడుగు తింటున్నాను, ఇదొక బాధ. ధన భోగములు నాకు వచ్చేసింది, ఈరోజు తాళం వేసి చర్చికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న డబ్బు ఎవడు దోచిపోతాడు. విచారం ఏంటి? విచారం. వీరు యథార్థమైనటువంటి హృదయంతో దేవుడి సన్నిధిలో ఉండలేరు. ఇటువంటి విత్తనం ఒకవేళ మనమైతే ఈరోజే మార్చేసుకోవాలి. అయ్యా, ఆ విత్తనంగా నేను బ్రతకాలనుకోవట్లేదు, అటువంటి బ్రతుకు నేను కావాలని కోరుకోవట్లేదు. నీవుంటే నాకు చాలు ఈ జీవితానికి. అన్నీ ఇచ్చింది నీవే, అన్నీ తీసుకుపోతావా? తీసుకుపో, యోబులా బ్రతుకుతాను. నీ కొరకు ఈ జీవితం అంకితం. ఇదండి మంచి నేలలో పడే విత్తనాలు. ఇది నిజమైనటువంటి బ్రతుకు అంట దేవుడు చెప్తున్నాడు. వారెవరు విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు మంచి నేల నుండి
విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వింటారు, దాన్ని అవలంబిస్తారు, ఓపికతో ఫలిస్తారు. వారికి ఏం కావాలి? వాక్యం. అప్పుడైపోయింది, ఇంకో గంట చెప్పండి. దేవుడి గురించి కార్యాలు లేవా? ఏమైనా ఉంటే చెప్పండి. దేవుడి గురించి పనులు లేవా? ఏమైనా ఉంటే మా పై పెట్టండి. మంచి నేల అండి, మంచి నేల. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈరోజు నిలబెట్టాను పిల్లల్ని. ఈరోజు మంచి నేలలో కనబడిన పిల్లలుగా నాకు కనిపించారు. దేవుని కొరకు తెలియకుండానే దేవుని ఎలా సంతోష పెట్టాలని ఈరోజు కార్యము జరిగించారు. మంచి నేల విత్తనాలు. ఈ విత్తనాలని ఎత్తుకుపోవడానికి ప్రతి క్షణము ఉంటుందండి అపవాది. ప్రతి క్షణము ఉంటుంది. వీరిలో ఫలించేది ఏంటి తెలుసా? దేవుని యొక్క విత్తనం లోపల ఉంది, దేవుని యొక్క వాక్యం లోపల ఉంది. మనుషుల మాటలు మాయ మాటలని తెలుసుకున్నారు. మనుషుల యొక్క ప్రేమలు శాశ్వతం కాదని తెలుసుకున్నారు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఈ లోకం వారికని తెలుసుకున్నారు. ఈ క్షయమైన వాటి గురించి మేము పరుగులెడితే అక్షయమైనటువంటి కిరీటాన్ని కోల్పోతాము. మరో జీవితం ఇచ్చేటప్పుడు ఆ జీవితంలో దేవుని పనివారమని మర్చిపోతాము. ఆ యొక్క అర్హతను మేము పొందుకోలేమని ఈరోజు దేవుని కొరకు ప్రత్యేకంగా వాడబడుతున్నారండి. ప్రత్యేకంగా వాడబడుతున్నారు దేవుని పిల్లలారా. అదండి, అది దేవుని యొక్క పిల్లల యొక్క లక్షణాలు. నా తండ్రికి ఏదైనా చేయాలి, తర్వాతే నా ఇంటికి చేయాలి. ఏదైనా నా తండ్రి కొరకు చెమట కార్చాలి. ఈ యొక్క నెత్తురు నా తండ్రి కొరకు అర్పితం చేయాలి. ఇది నా దేవుడు నా నుంచి కోరుకుంటున్నా విత్తనానికి ఉన్న లక్షణము. నేను మంచి నేలలో పడిన విత్తనాన్ని. వాక్యం అంటే ఇష్టము నాకు, దేవుడి పని అంటే ఇష్టము నాకు, దేవుడి కార్యములంటే ఇష్టము నాకు, దేవుడి కొరకు బ్రతుకంటే చాలా చాలా ఇష్టము నాకు. ఎన్ని నా ఇంట్లో నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మట్టిపోతాను, ముందుకి వెనక్కి వెళ్ళను. ఎన్ని శోధనలు వచ్చినా దాటిపోతాను దేవుడి సేవలో, వెనక్కి వెళ్ళను. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా అందరూ నన్ను అసహించుకున్నా నా ప్రభువు కొరకు ఈ నోరు వాడబడాలి, ఈ హృదయంలో ఆయన మాటలు ఉండాలి, ఈ తనువు ఆయన బిడ్డగా లోకంలో కనబడాలి. ఇదే నా జీవితం అనుకొని మంచి నేలలో బ్రతికిన బిడ్డలంట ఈ యొక్క ఆలోచనతో, ఈ యొక్క పట్టుదలతో జీవిస్తారంట దేవుని పిల్లలారా. ఈ యొక్క ఓపికతో జీవిస్తారంట. ఏమనుందండి 15వ వచనం? మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. ఒకవేళ మీకు అటువంటి మనస్సు ఉంటే మీరందరూ మంచి నేలలో పడినవారే. మంచి నేలలో ఉన్నవారు హృదయంలో మనుషుల గురించిన ఆలోచనలు ఉండవు, మనుషుల గురించిన మాటలు ఉండవు, సమయం ఉండదు వారికి. 24 గంటలు దేవుని యొక్క వాక్యంతో నిండుకొని ఉంటారు, దేవుని యొక్క కార్యాల్లో నడిపింపబడి ఉంటారు. వారికి ఖాళీ అంటూ ఉండదు. ఉన్న 1 గంట కూడా, ఒక 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడదామన్నా మరొక పని గంట తర్వాత ఏం చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. ఇది మంచి నేలలో ఉండవారి యొక్క జీవితం. వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఫలిస్తారేంటండి? దేవుడి విషయంలో ఈరోజు నాకు వాక్యం చదవడం రాదే, మంచి నేలలో పడ్డాడు అనుకోండి, వాక్యం ఎందుకు నేను చదవలేను? నా ప్రభువు ఒకవేళ నన్ను ఏ రాత్రైనా వచ్చి వాక్యం అడిగితే నేనేం చెప్పగలను అనుకోనంటే వాక్యం చదవటానికి ప్రయత్నం చేస్తారంట. నా ప్రభువు పని వాక్యం చెప్పలేకపోతున్నానే, నా ప్రభువు కొరకు నేను వాక్యం చెప్పాలి. నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం. ఈ 4 గోడల మధ్యని గుడిలోనే దాచుకోవాలా? నా ప్రభు ప్రేమ నేను చెప్పాలి, అపవాది వినాలి. నీ బిడ్డను నేను ఏ రకంగా కబలించాలని అది అడుగుతునేటప్పుడు నా పక్షాన నా దేవుడుండి అపవాదితో యుద్ధం చేయాలి. కాబట్టి నేను ఓపికతో నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నా ప్రభువుని గొప్పగా ఆరాధన చేసుకోవాలి. నా ప్రభువు కొరకు నేను దాచిపెట్టున్న ప్రతి ఒక్క రూపాయి కూడా నా ప్రభు కార్యాలకి వాడాలి. నా ప్రభు సువార్త పనిలో నేనే ముందుండాలి. అటువంటి మంచి ఆలోచనతో ఓపికతో ఎవరైతే జీవిస్తారో దేవుడంట వారిని మంచి విత్తనములతో పోలుస్తున్నాడు. దేవుని పిల్ల మంచి విత్తనములతో పోలుస్తున్నాడండి. దేవుడు నాటిన విత్తనము దేవుని పిల్లారా. ఈ యొక్క విత్తనం మనలో ఉండాలి. ఈ విత్తనం మనలో లేదనుకోండి, మనం దేవుని బిడ్డలం కాము. మనకు మరో జీవితంలోని దేవుడితో పనిచేసే జీవితం అయితే ఇవ్వడు. ఈ భూలోకంలో నువ్వు డిసైడ్ అయ్యావు నేను ఈ తండ్రితో పని చేయాలని,
యేసు ప్రభు కొరకు బ్రతకాలని ఈ భూలోకంలో నువ్వు డిసైడ్ అయ్యావు. కాబట్టే కదా దేవుడి సన్నిధిలో ఉన్నావు నువ్వు. ఇదే యొక్క పట్టుదల నువ్వు ఎక్కడి వరకు ఉండాలి? ఈ జీవితం అయిపోయిన తర్వాత ఈ విత్తనం ఎప్పుడైతే ఈ యొక్క క్షయమైన విత్తనం మట్టిలోకి పూడ్చేస్తారో తర్వాత నేను అక్షయమైన విత్తనం, అక్షయమైనటువంటి శరీరం ధరించుకొని మరలా నా ప్రభు కొరకు నేను వాడబడాలి. ఇదండి క్రైస్తవ జీవితం. నిజమైనటువంటి క్రైస్తవ బ్రతుకిది. ఓపిక ఎక్కువ ఉంటుంది వారికి. దేవుడి పని కొరకే జీవించాలి, బ్రతకాలని పట్టుదల ఉంటుంది. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నీవు నా విత్తనమైతే నేను నీకు ఒకటి చెప్తున్నాను. నా విత్తనానికి ఉన్న లక్షణము తెలుసుకో అంటున్నాడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము. యెషయా గ్రంథము 10వ అధ్యాయము. దానియేలు తర్వాత ఉంటుంది దేవుని పిల్లరా. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏమని చెప్తున్నాడు దేవుడు? నీతి ఫలించినట్లు. దేవుడికి ఏది ఫలించాలనుకుంటున్నాడు? నీతి కావాలి దేవుడికి. నీతి ఫలించినట్లు నా బిడ్డలారా, నా యొక్క వాక్యము కొరకు పరితపిస్తున్న వారులారా, నా కొరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఉపద్రవాలైనా ఓపికతో భరిస్తూ నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్న నా బిడ్డలారా, మీరు ఏం ఫలించాలో తెలుసా? నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. ఏ విత్తనం వేయమన్నాడు? నీతి అని విత్తనం వేయమన్నాడు. విత్తనము నీతి అనేది వేసిన తర్వాత మొలకేమొస్తుందంట? ఏమొస్తుందండి? ప్రేమ. మీరు ధనియాల గింజలు మట్టిలో వేస్తారండి, పైకి ఏమొస్తుంది? అందరికీ తెలుసు, అమ్మో మీరు రైతు బిడ్డలే. ఏమొస్తుంది? కొత్తిమీర వస్తుంది. ధనియాల గింజల లోపల నాటితే కొత్తిమీర వస్తుంది. అది కోసి ఎలాగైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావో, ఎలాగైతే నువ్వు కూరలో వేసుకొని సంతృప్తి చెందుతున్నావో, నీ జీవితంలోని నీతి అన్న దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిపోవడం వలన, దాన్ని నువ్వు అనుసరించడం వలన ఏ పంట వస్తుందంట? ప్రేమ అనే పంట వస్తుందంట. దేవుని పిల్ల, ఎవరికి కష్టం వచ్చిన సంఘంలో ఒక బిడ్డ మనలో కలిసాడు అనుకోండి, ఆ బిడ్డ కష్టం వస్తే అందరూ ఎలా స్పందించారు? నిన్నటి దినాన్న ఏం చూపించారు? నీతి గల దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే ప్రేమ అనే కార్యం జరుగుతుంది. ప్రేమ అనే కార్యం జరిగితే పరిశుద్ధ దేవుడు పొంగిపోతాడు, పరిశుద్ధ దేవుడు మురిసిపోతాడు. మంచి నేలలో పడిన నా బిడ్డలారా, మీరందరూ ఏం చేయాలి తెలుసా? నీతి అనే విత్తనం నాటడం నేర్చుకోండి. సత్యమైన వాక్యమును సరిగా ఉపదేశించడం నేర్చుకోండి. సత్యమైన వాక్యాన్ని ప్రజలకు అందించడం నేర్చుకోండి. దాని ద్వారా ఏ పంట పండుతుందో తెలుసా? ప్రేమ అనే పంట పండుతుంది. ఆ పంటను కొయ్యండిరా. ఆ ప్రేమ అన్నది ప్రజలకు పంచి పెట్టండి. ప్రతి ఒక్క ఆకలి తీర్చండి. ప్రతి ఒక్కరిని నా బిడ్డలుగా మార్చండి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీతి అనే విత్తనం వేశాను, ప్రేమ అనే పంటని పండించాను. ఆ ప్రేమ అన్నది ఈరోజు నీకు పంచుతున్నాను. బ్రదర్, నీకే కష్టమైన ఇక్కడొకడున్నాడు, ఇక్కడ ఈ సిస్టర్ ఉంది, మర్చిపోకండి. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నాలో నా దేవుని ప్రేమ ఉంది. నా దేవుని నేను ఏది అడిగినా మీకు అది ఇస్తాడు, నన్ను నమ్మండి అని నీకు ఎంతైతే శక్తి ఉందో, ఎంతైతే సామర్థ్యం ఉందో అన్ని విధాలుగా నీ ప్రేమను ఎప్పుడైతే నువ్వు కోసిన ఆ పంటను అవతల వాడి ఆకలి తీర్చగలిగితే, అవతల వాడికి ఆ ప్రేమను పంచగలిగితే, అది అంట దేవుడికి ఇష్టం అంట. దేవుని పిల్లారా, దేవునికి ఇష్టం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ఎప్పుడైతే విత్తనం వేసావు, ఏం కావాలి విత్తనానికి? రైతెళ్ళి పొలం గడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు.
విత్తనం జల్లాడు. వరి పండే టైంలో ఏం కావాలి? వరికి నీరు కావాలండి. మోకాళ్ళు నిండిపోయినంత వరకు నీరు ఉండాలి పొలంలో. ఎప్పుడైతే విత్తనం వేసావో వర్షం కురవకపోతే రైతు ఎలాగైతే ఆ యొక్క మడి దగ్గర కూర్చొని ఏడుస్తూ దేవుడి వైపు చూస్తాడో, అలాగే నువ్వు ఎప్పుడైతే నీతి అనే విత్తనం వేసావో నీకు వర్షం ఎవరు కురిపిస్తారంట? ఎవరు కురిపిస్తారు? దేవుడు. ఇక్కడ చెప్తున్నాడండి, మరలా జాగ్రత్తగా చదవండి అదే వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము. ఏ వర్షం కురిపిస్తాడంట? నువ్వు నీతిగా ఉంటే నీ మీద వర్షం కురిపిస్తేనే ఉంటాడు. నీ విత్తనము దేవుని సేవ కొరకు వాడబడుతుందనుకో, నీకు ప్రతి క్షణము కూడా ఆయన వర్షం కురిపిస్తూనే ఉంటాడు. నీరుంటే మొక్క ఎలా ఎదుగుతుంది? బలమైనదిగా ఎదుగుతుంది. అమెజాన్ అడవుల్లోకి వెళ్ళండి, ఒక్కొక్క చెట్టు ఎలాగుంటుంది తెలుసా? అందులో ఉండే తాసుపామే ఇల్లుని మింగేసే అంత ఉంటుందంట తెలుసా? సమృద్ధిగా ఉన్న దగ్గర, ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉన్న దగ్గర ఊహించలేనంత సైజులు పెరిగిపోతుంటాయి. తెలుసా మీకు? దేవుడు చెప్తున్నాడు, నీతి అనే ఒకవేళ క్యారెక్టర్గా నీదైతే, నిజంగా నా వాక్యమే నువ్వు పాటించే బిడ్డవైతే, నీ పైన నేను నీతి వర్షం కురిపిస్తాను. ఇంక నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దిగులు ఉండదు, విచారం ఉండదు, దేనికి నీకు భయం ఉండదు. ఐహికమైనటువంటి విచారాలు ఉండవు, ఇంటి కొరకు టెన్షన్స్ ఉండవు. ఎందుకంటే నిన్ను పోషిస్తున్నది ఎవరు? నీ దేవుడు. నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. అదే సాక్ష్యం నువ్వు చెప్పుకోవాలి. నా దేవుడు నన్ను పోషిస్తాడు. నేను నా తండ్రి పనిలో ఉన్నాను. నా దేవుడు నాకేది కొదువ చేయడు. నీతి వర్షం అంటండి, నీతి వర్షం కురిపిస్తాడంట. గనుక ప్రతి మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడి భూమి దున్నుడి. వెళ్ళండి, వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. ఐహికమైనటువంటి విచారాల కొరకు పరుగులెట్టకండి. ఈరోజు సువార్త ఏజెన్సీ వెళ్ళిపో. బీడి భూములు దేవుడు అంటే ఏంటో తెలియదు వారికి. దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో తెలీదు. చెరసాల్లో ఉన్నారు, హత్యలు చేసి, ఎన్నో కిరాతకమైనటువంటి పనులు చేసి, చట్టానికి అన్యాయమని తెలిసిన తర్వాత వారిని బంధించి జైల్లో పడేశారే. బీడి భూములు అవి. ఆ భూములు మార్చడానికి వెళ్ళండి, ఆ భూములు సేద్యపరచండి. నీతి అనే వర్షం నేనున్నానుగా. నువ్వు అడుగు పెడితే ఆ వర్షపు నీరు ఆ బీడు భూమి మీద పడితే అది పంట భూమిగా మారిపోతుంది, ఫలిస్తుంది. అంధకారంలో ఉండి శ్రమలోను, కష్టాల్లోని, ఇబ్బందుల్లోనూ దేవుని మర్చిపోయినా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. చచ్చిపోదామని దగ్గరలో శ్రమలు మోయలేకపోతున్నామని ఎన్నో కుటుంబాలు విచారాలతో ఉన్నాయి. వారి మధ్యలోకి వెళ్ళండి. నీతిమంతులారా, నా కొరకు ప్రకటన చేయండి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు నన్ను మార్చుకున్నాడమ్మా. ఒకప్పుడు అన్నం తినడానికి చాలా కష్టమైన బ్రతుకులు మావి. డిపో రైస్ కూడా పిడికుడు 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 దాచుకొని వండుకొని తినే రోజులు మావి. ఈరోజు దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఉంచాడు. నేను ఎవరినైనా అడిగితే నామోస్ అవుతానని ఎన్నో అడగలేని రాత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు దేవుడు నా గుప్పెల నిండా ధన ధాన్యాలు ఇచ్చాడు. నా దేవుడు గొప్పవాడు. చెప్పు, బీడు భూములకు వెళ్ళి దున్నని బీడి భూముల్లో నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించు. అది అంట మంచి విత్తనములు అంట. దేవుని పిల్లరా, మంచి విత్తనములేండి, మంచి విత్తనములు. నీతి అన్నది ఈ లోకంలో కరువైపోయిందండి. నీతి లేదు, నీతిమంతుడు లేడు. ఒక్కడైనా ఉన్నాడా? లేడు. అబ్రాహాము దగ్గరికి వచ్చాడు దేవుడు. అబ్రామా, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేస్తాను అంటే అబ్రాహాము బతిమలాడుతున్నాడు. అయ్యా, ఇంత సుందరమైన సొదొమ గొమొర్రా పట్టణాలు, పాలు తేనెలు ప్రవహించే అంత సమృద్ధిగా పొంగి పొర్లుతున్న ఈ పట్టణాలు ఎందుకయ్యా నువ్వు నాశనం చేస్తానంటున్నావు అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అబ్రామా, ఆ పట్టణాల్లో నీతిమంతుడు లేడురా అని. అయ్యా, నీతిమంతుడు లేడా? ఎందుకు లేడు? 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడతావా? అబ్రాము, నువ్వు నా స్నేహితుడు కదా, నువ్వు నీతిమంతుడు కదా అబ్రాము. నాలాంటి మనసే నీది కూడా. ఒక పాపి నశించిపోవడం నీకు ఇష్టం లేదు.
అందుకే ఆ పట్టణాలు నాశనం అవ్వకూడదని నువ్వు అంటున్నావు. అబ్రాము, నీలాగా ఆలోచిద్దాం. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడేస్తాను. 18వ అధ్యాయం ఆదికాండం చదువుకోండి ఇంటికి వెళ్ళి. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడేస్తాను. మరలా అబ్రాముకు డౌట్ వచ్చేసింది. అయ్యా, ఎంతమంది? 45 మంది ఉన్నా కాపాడేస్తావా? అబ్రాము, కాపాడేస్తాను. తర్వాత 20 మంది కాపాడుతావా? కాపాడుతాను అబ్రాము. తర్వాత 30 మంది, 10 మంది, చివరికి ఎంతమంది? 10 మంది ఉన్నా కాపాడుతావా అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 10 మంది ఉన్నా కాపాడుతాను. ఇప్పుడు ఆ సుధమ కుమార పట్టణాలు బీడు భూములా, నీతి గల భూములా? బీడు భూములండి, బీడు భూములు. దేవుడు కాపాడుతున్నాడు. ఆ 2 పట్టణాల్లో 10 మంది లేరా? లేరు. ఉంటే ఎందుకు కాపాడు? 10 మంది లేరండి. ఇంకా లోతుల్లోకి వెళితే లోతు కుటుంబం తప్ప ఒక్కడు కూడా లేడంట. లోతు తప్ప ఇంకెవరూ లేరు అక్కడ నీతిమంతుడు. ఎవరైతే దేవుడి కొరకు బ్రతుకుతున్నాడో వాడిని ప్రత్యేకంగా దేవుడు ఇలా పట్టుకున్నాడండి. లోతు, నాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకాలతో నాశనం చేయబోతున్నాను. నీవు నీతిగా బ్రతుకుతున్నావు. నీ పైన మరణం అనే ఖడ్గము ఎప్పటికీ రానివ్వను. ఆకలి అనే బాధ రానివ్వను. శోధన అనే ఇబ్బందులు నీకు రానివ్వను. ఎందుకంటే నువ్వు నా మీద ఆధారపడి బ్రతుకుతున్నావుగా. ఇదిగో లోతు, రా, నీ బలహీనత నీ కుటుంబమే కదా, పట్టుకొని వచ్చే అన్నాడండి. ఒక నీతిమంతుడి వల్ల పాపాత్ముడు కూడా ప్రతి పూట సంతోషంగా తినే అదృష్టము ఆ యొక్క నీతిమంతుని బట్టి దేవుడు ఆ కుటుంబానికి ఇస్తాడు. మారుతారేమోనూ ఇస్తాడు. భార్య పరుగెట్టింది, మారలేకపోయింది, స్తంభం అయిపోయింది. అక్కడే వారిని అగ్నిగంధకాలతో నాశనం చేయొచ్చు. లోతు బాధపడతాడుగా. కాలమును బట్టి చూపిస్తున్నాడు దేవుడు. లోతు, నీ భార్య నీతిమంతురాలు కాదు నాన్న. నీ కుమార్తెలు నీతిమంతులు కారు. నీ కుటుంబీకులు నీతిమంతులు కారు. నీ వారు నీతిమంతులు కారు. లోతు, నీవు నీతిమంతుడివి. నీవు నీతిమంతుడివి కాబట్టి నేను కాపాడుకుంటాను. లోతుని కాపాడాడండి. లోతుని కాపాడాడు. లోతు తప్పిదము కూడా దేవుడు తన మనసు హృదయాన్ని ఎరిగి లోతు నీతిమంతుడని సర్టిఫికెట్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, చాలామంది బయటికి భక్తుల్లా ఉంటారు, లోపల ఎంచేపు దేవునికి అయిష్టమైనటువంటి సాతాను మనసు ఉంటుంది. లోతు మనసు దేవుడు చూశాడు. దేవుడు తప్ప లోతుకి ఇంకే ఆలోచన లేదు. అందుకే దేవుడు ఎవరిని కాపాడాడు? నీతిమంతుడిని కాపాడాడు. ఒక నీతిమంతుడైనా ఉన్నాడా అంటే నీతిమంతుడు లేడండి. నీతిమంతుడు లేడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడను లేడు. వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథంలోని 7వ అధ్యాయం 20వ వచనం. తర్వాత తీసుకోండి, టైం లేదు మనకి. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఎందుకు అంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యవాడే ప్రవేశించును. ఎవరు వెళ్తారంట రెండో జీవితాన్ని పొందుకోవడానికి? తండ్రి చిత్తమును ఎవరైతే గైకొంటారో. మీ భక్తి ఎల్లకాలం ఎలాగే ఉంటుంది? చచ్చినంత వరకు ఉంటే సంతోషం, ఖచ్చితంగా మీరు పరలోకం వెళ్తారు. నీ యొక్క భక్తి, ఈరోజు దేవుడి సేవ చేసేసాను కదా, అలిసిపోయాను కదా, మరి పూట నాకెందుకులే అనుకుంటావా? నువ్వు వెళ్ళవు. నీ బ్రతుకున్నంత వరకు ప్రతి క్షణము దేవుడికి అంకితం ఎప్పుడైతే నువ్వు చేసావో, ప్రతి క్షణము దేవుడి కొరకు నువ్వు ఎప్పుడైతే వాడబడతావో అప్పుడు నువ్వు వెళ్తావంట పరలోకం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ఆయన దేవుని చిత్తమును జరిగించి వాడే
పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తమేండి. ఆయన ఏమంటున్నాడు? భూమి మీద నీతిమంతులు లేరు. నీతి అనగా నా వాక్యము. నా వాక్యం చెప్పేవారు లేరు. నువ్వు చెబుతావా ఆ వాక్యం విన్న నా బిడ్డ? నా కొరకు నువ్వు పని చేస్తావా? నా యొక్క ఇష్టమును నువ్వు నెరవేరుస్తావా? క్షయమైన నీ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్షయమైనటువంటి శరీరం అప్పుడు నీకు ధరింపజేస్తాను. ఇంకా వెళుతుంటే మీ అందరికీ తెలిసిన వాక్యాలే. నరకానికి పోతారు, స్వర్గానికి వెళతారు. నరకానికి పోయేవారు ఐహికమైనటువంటి విచారాలతో మునిగిపోయిన వారు, లోకమే శాశ్వతం అనే భ్రమలో బ్రతికిన వారు. కానీ పరలోకం వెళ్ళింది ఎవరో తెలుసా? దేవుని కొరకు ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభు పని ఈ రాత్రి 2 గంటలకు పెడుతున్నారా, వచ్చేస్తాననాలి. అయ్యా తండ్రి 3 ఎర్లీ మార్నింగ్ పెడుతున్నారా, వస్తాను. సువార్త 100 మైలు వెళ్ళాలా, నేను వస్తాను. దేవుని గురించి ఇవ్వాలా, నేను ఇస్తాను. ఎంతో కొంత ఏదో ఒకటి నేను దేవుడి కొరకు వాడబడాలి. వీరు నీతిమంతుల యొక్క లెక్కలో ఉన్నవారండి. నీతిమంతుల యొక్క జాబితాలో ఉన్నవారు. ఎవరు మనతో రారండి. మీకు విషయం తెలుసా? నా పిల్లల మీద కూడా నేను ప్రేమ లేదు, నా ఇంటి వారి మీద నేను ప్రేమ పెంచుకోను. నేను పెంచుకున్న ప్రేమ ఒక్కటే నా దేవుడి పని, నా దేవుని కార్యము. ఆయన కార్యం ఉంది అంటే నేను అన్నీ విడిచిపెట్టేస్తానండి. ఇది నేను మీ కొరకు ఏదో డప్పేసుకోవడం కాదు. నా జీవితం అంటే ఏంటో నాతో నడిచిన వారికి తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుడి తర్వాత ఏదైనా అని మనం ప్రతి క్షణము బ్రతికినట్లయితే వారు నీతి అనే పంట కోయగలరు. ఆ నీతి అనే పంట పేరే ప్రేమ అంట. నీతి అనే విత్తనం ఎప్పుడైతే నువ్వు వేస్తావో ప్రేమ అనే పైరు పండుతుంది. ఆ ప్రేమ అనే పంట నీ దగ్గర సమృద్ధిగా ఉండేటప్పుడు ఎవరికి ఆకలైనా ఆ ప్రేమను పంచగలవు. అది దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారికి పరలోకానికి అర్హులని వాక్యం బోధిస్తుంది దేవుని పిల్లారా. కాబట్టి సన్నిధికి వచ్చామంటే అలవాటుగా రాకండి, వాక్యం తెలుసుకోవడానికి రండి. దేవుని యొక్క మాటలు వినటానికి రండి. దేవుని గూర్చిన సంగతులు, నా ప్రభు కార్యాలు ఏమైతే ఈరోజు నాకు సెలవిస్తాడో అవి తెలుసుకుని నా ప్రభువుని సంతోష పెట్టాలి. అందుకొరకే నేను ఒక మరియలా బ్రతుకుతున్నాను. ధన్యురాలా అంటే అబ్బా ఎంత ఆనందం అయ్యా. ఈ యొక్క కుమార్తె నువ్వు పరలోకం నుండి చూసావా? ఈ కుమార్తె ద్వారా ఈ భూలోకంలో నీ కార్యము జరిగించుకుంటున్నావా? నిందలు వస్తాయా? డోంట్ కేర్ అన్నదంతే తల్లి. సమస్యలు వస్తాయా? డోంట్ కేర్. నిన్ను చేసుకునే వాడే నిన్ను అనుమానిస్తాడంటే డోంట్ కేర్. ఎందుకంటే ఆవిడికి దృష్టి ఎవరి మీద ఉంది? పరిశుద్ధుడైన దేవుడి పైన ఉంది. పరిశుద్ధుడైన దేవుని పట్ల ఉంది. ఎలీషా, నువ్వు దేవుడి కొరకు ఎంతో ప్రేమగా బ్రతికావే, చివరికి నీ ముగింపేటయ్యా రోగంతో చేస్తున్నావు. నిన్ను ముట్టుకుంటేనే చచ్చిన శవాలే లేస్తాయని వాక్యం చెబుతుంది. కానీ నువ్వెందుకయ్యా రోగంతో చచ్చావంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఈ శరీరము డోంట్ కేర్, లోపల ఉన్న కార్యము నా దేవుడికి అవసరం. కాబట్టి ఎంతో కష్టపడ్డారండి. అలాగే మన జీవితంలోని చిన్నపాటి ఆటికి దేవుడికి దూరం అయిపోకండి. ప్రతిదీ కూడా వస్తుంది పోతుంది. గింజన్నం తిన్నది ఈ చేతులే, బిర్యానీ తింటున్నది కూడా ఈ చేతులే, నిందల పడింది ఈ బ్రతికే. ఈరోజు గొప్పగా మహిమపరచబడుతున్నావు నీవంటే అది కూడా ఈ బ్రతికే. నువ్వు దేవుడి కొరకు బ్రతికితే దేవుడు నీకు ఎప్పుడైతే నీతి అనే వర్షం కుమ్మరించడం మొదలెట్టాడో నువ్వు ఫలిస్తూనే ఉంటావు. దేవుని పిల్ల, నువ్వు ప్రతి క్షణము కూడా దేవుని బిడ్డగా మహిమపరచబడుతూ ఉంటావు. నీ వలన దేవుడికి ఘనత, మహిమ, ప్రభావం పొందుకుంటాడు. అది కేవలము మన యొక్క విశ్వాసమును బట్టి, మన బ్రతుకును బట్టి, మన యొక్క విత్తనం యొక్క రహస్యం తెలుసుకోవడం బట్టి ఇది జరుగుతుంది. కాబట్టి అపహాసకులతో ఉండకండి. దేవుని పనికి ఆటంకాలు పరిచిన వారితో ఉండకండి. దేవుని గురించి సనుగులు ఆడుకునే వారితో అస్సలు ఉండకండి. దేవుడు ఒక కార్యం తలపెట్టాడంటే ఆ కార్యము ఎవరు చేస్తారో అనే వారితో పరిగెట్టండి. దేవుడు మీ పైన నీతి వర్షము కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవా, మీ మాటలు మాకు తెలియజేసి ఉన్నారు. ఆ మాటలతో జీవించే వారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి.
వినేటు మటుకు విందుమే కానీ గ్రహించలేని హృదయాలు ఒకవేళ మాలో ఉన్నట్లయితే వాటిని మా నుంచి దూరపరిచి మీ సేవ కొరకు బహుగా 100 దంతులుగాను 1000 దంతులుగాను మీ బిడ్డలుగానే ఈ యొక్క జీవిత కాలమంతయు బ్రతికి మీకోసమే తండ్రి వచ్చే వారంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.